నానేమచ్చి వాటర్ ఫాల్. సో నానేమచ్చి వాటర్ ఫాల్ తర్వాత సాత్సారా వాటర్ ఫాల్ జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. లొకేషన్ సో స్ట్రేట్ పోతే సాత్సారా వాటర్ ఫాల్. ఈ నుంచి మనం వీనుకోవాలి నానేమచ్చి వాటర్ ఫాల్ కోసం. సో వండర్ఫుల్ లొకేషన్ ఉంది. సో ఇలా ట్రెక్ చేసుకుంటూ రావాలి. ట్రెక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత సో ఈ ప్యాసేజ్లో మనం వెళ్తాం ఆడికి. సో క్లైమేట్ చూడండి కేకా. హాయ్ హలో నమస్తే నమస్కారం సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్ అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 2. సో యాక్చువల్లీ మనం వెళ్తున్నాం ఇప్పుడు సాత్సారా వాటర్ ఫాల్. సో సాత్సారా వాటర్ ఫాల్ దగ్గరనే ఉంది. ఇంతకుముందు చూసారే, ఇంతకుముందు చూపించిన ఫస్ట్ ఎపిసోడ్లో నానేమచ్చి వాటర్ ఫాల్. సో నానేమచ్చి వాటర్ ఫాల్ తర్వాత సాత్సారా వాటర్ ఫాల్ జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అందుకే కూడా మనం సాత్సారా వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ 200 మీటర్స్ ట్రెక్ చేయాలి నార్మల్. సో ట్రెక్ చేసుకుంటూ వెళ్తే సాత్సారా వాటర్ ఫాల్కి మనం వెళ్తాము. అండ్ నానేమచ్చి వాటర్ ఫాల్ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సో రోడ్లోనే ఉంది. సో కార్ కానీ బైక్ కానీ పార్క్ చేసి మనం ఇక్కడికి రావచ్చు. సో వెళ్తున్నాం ఇప్పుడు. సో చూపిస్తాను మీకు వ్యూ ఎలా ఉందో. వెయిట్. సో సాత్సారా వాటర్ ఫాల్ అని పేరు ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వాయిస్ చాలా, వాటర్లో అయితే చాలా ఉంది. వాయిస్ వినిపిస్తుంది లేదా తెలీదు. సో కౌంట్ చేస్తాను. 1st, 2nd, 3rd, 4th, 5, 6 and 7. సో ఈ 7 లేయర్స్ ఉన్నాయి, 7 టైర్ ఉన్నాయి. సో అందుకే సాత్సారా వాటర్ ఫాల్ అని పేరు ఉంది. సో మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో కొద్దిగా ఫొటోస్ వీడియోస్ తీసి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ కోసం ఫొటోస్ వీడియోస్ తీసుకొని మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో సాత్సారా వాటర్ ఫాల్ నుంచి మనం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో చూసారు కదా ఎలా ఉంది వ్యూ. సో మస్తు అనిపిస్తుంది. అండ్ నానేమచ్చి వాటర్ ఫాల్ టెరెన్ ఇది. సో ఈ మనం ట్రెక్ చేసింది ఆ పర్వతం మీద. సో అక్కడ ఉంటుంది నానేమచ్చి వాటర్ ఫాల్. అండ్ జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సాత్సారా వాటర్ ఫాల్ ఉంది. సో ఇన్ కేస్ వస్తే కంపల్సరీ సాత్సారా వాటర్ ఫాల్ కూడా విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం పూణే కోసం. సో ఆడ కూడా చూడండి ఒక వాటర్ ఫాల్ సూపర్ ఉంది. బట్ ఆడ పోవడం చాలా కష్టం. లోకల్స్ కాంటాక్ట్ చేస్తే కానీ ఆడ పోనీకే దారి ఉండవచ్చు లేకపోవచ్చు. ఘాట్ సెక్షన్ ఉంది. సారీ ఘాట్ సెక్షన్ కాదు, టెరెన్ చాలా ఘోరంగా ఉంది, కష్టమే. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆడ పోవచ్చు. ఎందుకంటే అసలు చూడండి కష్టమే, చాలా కష్టం. వాటర్ ఫాల్స్ చూడండి ఎన్నిగానే ఉన్నాయి.